హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మా పాప ఈరోజు బిర్యానీ అండ్ వంకాయ మసాలా కూర చేయమన్నది, చేశాను. బిర్యానీలో నేను పన్నీర్ అండ్ కాజు వేశాను. మసాలా కోసం కొబ్బరి, పల్లీలు, నువ్వులు వేయించి మిక్సీ పట్టుకున్నాను. నువ్వులు కూడా ఇంతకుముందు అయిపోయిందన్నమాట. అన్నం అవుతుంది, ఉడుకుతుంది. అన్నం అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. మిక్సీ పట్టేసుకొని కూర పోపేసుకున్నాను. ఫుల్ లెంత్ వీడియో అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇట్లా వేసిన నెక్స్ట్ దానిలో వంకాయలు కలిపేసుకున్నాం. కలిపేసి కొద్దిగా బాగా కలపాలి, కిందికి పైనకి మంచిగా కలపాలి. మొత్తం కలపాలి, కిందికి పైకి బాగా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిసేపు అట్లనే ఉంచాలి. ఉంచిన తర్వాత నేను అందులోనే కారము అండ్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కారం ఒక 2 చెంచాలు వేసుకున్నాను, ఎందుకంటే దీనికి కారం ఎక్కువ పడుతుంది అన్నమాట. సాల్ట్ కూడా వేసుకున్నా. కలపాలి, ఇప్పుడు వేసుకొని కలపాలి. నేనైతే ఈ స్టైల్లో, ఈ పద్ధతిలో నేను చేసుకుంటానండి మసాలా వంకాయ. మా ఇంట్లో అందరు ఇలానే ఇష్టపడతారు, ఎందుకంటే అవన్నీ ఏమి వేయమన్నమాట. లవంగాలు, ఇలాచి, దాల్చిన అవన్నీ ఏం మసాలా వేయకుండా వేసుకుంటాం. ఇప్పుడు పేస్ట్ రెడీ అయింది. పేస్ట్ అని వేసేసినాము. పేస్ట్ వేసి కలపాలి బాగా. కలిపి ఒక 15-20 మినిట్స్ స్లిమ్లో ఉంచాలన్నమాట. సిమ్లో ఉంచితే మెల్లగా అది మసులుతుంది అన్నమాట. మాకైతే ఈ కాంబినేషన్ నచ్చుతుందండి. బిర్యానీ అండ్ రైస్ రెడీ అయిపోయింది. రెడీ, వచ్చేసేయండి మా ఇంటికి. ఎవరెవరు భోజనానికి వస్తారో లాస్ట్ గ్రేవింగ్ కొత్తిమీర వేసుకొని సర్వింగ్ చేసుకుంటారు. రెడీ, బిర్యానీ మసాలా వంకాయ రెడీ.